రేపు ప్రధానమంత్రి ఎలాంటి అంటే డిమాండ్స్‌తో రేపు డీజీఎంలో మీటింగ్ కాబోతుంది మన భారతదేశం. ఎలాంటి డిమాండ్స్ తీసుకోబోతుంది? జమ్మూ కాశ్మీర్‌ని వదిలేయటమా? అంటే పూర్తిగా భారతదేశంలో కలిపేయటమా? లేకపోతే ఉగ్రవాదులందరిని అప్పగించటమా భారతదేశానికి? ఎలాంటి ఒప్పందాలు జరగబోతున్నాయి సార్ రేపు అనుకోవచ్చు? అది మనకి అప్పుడే తెలుస్తుంది ఓకే. ఏమి అడుగుతారు అనేది. కానీ వాళ్ళు మనం మొదటి నుంచి అనేది ఏమిటి? ఉగ్రవాద చర్యలు తీసుకుంటూ, టెర్రరిస్ట్‌ని పోషిస్తూ, వాళ్ళని ట్రైనింగ్ చేయిస్తూ, మన భూభాగంలో అల్లకల్లోలం సృష్టిస్తూ, ఇది ఇన్నోసెంట్ సివిలియన్స్‌ని చంపేస్తూ, ఇటువంటి చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ వాళ్ళతోని మాట్లాడడం కుదరదు. ఓకే. వాళ్ళ ఒప్పందం ఇంతకంటే యుద్ధం కంటే ఎక్కువ అయినది, ఎక్కువ ఎఫెక్టివ్ ఉన్నది. ఇండస్ వాటర్ ట్రీటీని మనం హెల్డ్ ఇన్ అబయన్స్ చేసాం, స్టాప్ చేసాం. Yeah. అంటే ఇంతకు ముందు మనం నీళ్లు వదులుతున్నాము అంటే ముందు వాళ్ళకి చెప్పేవాళ్ళం, నీళ్లు ఆపుతున్నాము అంటే చెప్పేవాళ్ళం. Yeah. కానీ ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. ఎప్పుడంటే అప్పుడు నీళ్లు వదలొచ్చు, వరదలు సృష్టించవచ్చు. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి ఇది నీళ్లు ఆపేస్తే వాళ్ళ పంటలు దెబ్బలు తింటాయి. Yeah. ఇది ఒక వెపన్. Yeah. ఇది ఒక అస్త్రం మన చేతుల్లో. Okay. ఇది నాన్ కెనెటిక్. కెనెటిక్ అంటే మనం ఫిజికల్ గా వెళ్ళి వాళ్ళని కొట్టడం, ఇది అస్త్రాలతోని. Okay. ఇది నాన్ కెనెటిక్ అంటే ఫిజికల్ గా ఆర్మీ ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళని దెబ్బ కొట్టడం.